బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చునని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అదే సమయంలో మరి ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పైన కూడా పలు కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు ఆయన. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులని, వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపోకు చెందినటువంటి దివంగత డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల చేయూత కార్యక్రమం ద్వారా అయితే దాదాపుగా 90,85,500 రూపాయల చెక్కును కూడా మంత్రి అందజేయడం జరిగింది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుమారుడికి ఉద్యోగం, కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేసినట్లుగా తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను బలహీనపరిచారని అయితే విమర్శించినటువంటి మంత్రి, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ప్రతి నెల కూడా ఆర్టీసీకి దాదాపుగా 300 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని తెలియజేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, క్యూర్ ఏరియాలో కొత్త బస్ టెర్మినల్ నిర్మాణంతో పాటు మరి మెట్రో, ఎంఎంటీఎస్ సేవలను ఆర్టీసీతో అనుసంధానం చేస్తున్నామని కూడా వెల్లడించడం జరిగింది. గ్రామాల నుంచి రాజధాని వరకు కూడా కొత్త బస్సు రూట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కూడా ఎన్నికల అనంతరం ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మరి సంస్థ అభివృద్ధికి ఉద్యోగులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, తెలంగాణ ఆర్టీసీ ప్రజా రవాణాలో ఎప్పటికీ కూడా మరి ముందుంటుందని అయితే ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో ఆర్టీసీ ఉద్యోగులకు అవకాశం కల్పించడం ఉద్యోగుల సంక్షేమం పైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మరో కీలక నిర్ణయంగా భావిస్తా ఉన్నారు. మరోవైపు సంస్థ అభివృద్ధి, విలీనం, కొత్త బస్ టెర్మినల్స్ వంటి అంశాలపైన కూడా మంత్రి చేసినటువంటి ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. కార్మికులు కూడా దయచేసి వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ప్యాసింజర్ల పట్ల చాలా సానుకూలంగా ఇలా మేము ఓటర్లో ఉంటాం, మాకు ఓటర్ల ముందరికి పోయేటప్పటికి ఓటరే మాకు దేవుడు అంటాము. ఆర్టీసీలకు ప్రయాణికులే మనకు దేవుడు. కాబట్టి ఆ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా సంస్థ పరంగా క్రమశిక్షణ విషయంలో కూడా కఠినంగా వ్యవహారం చేయకపోతే సంస్థ నడవదనే విషయంలో కూడా అనేక సందర్భాల్లో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొస్తుండొచ్చు. అందుకే దయచేసి ప్రయాణికుల సౌకర్యం విషయంలో కార్మికుల సంక్షేమం మా బాధ్యత, ప్రయాణికుల సౌకర్యం మనందరి బాధ్యత. అదేవిధంగా సంస్థ పరిరక్షణ, పురోగతి కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా మనందరం కూడా ప్రభుత్వంకు తగిన సూచనలు, సహకారం తీసుకున్నాం. రేపొద్దున ఆర్టీసీ పరంగా ఏదైతే టూర్ ఏరియా ఉందో సిటీ ఎంటర్ అయ్యేటువంటి దగ్గర అన్ని టెర్మినల్స్ కట్టడానికి, లేదా రేపొద్దున షామీర్పేటలో, శంషాబాద్లో ఒక బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ వస్తున్నప్పుడు మనం 150 ఎకరాలు జాగించాలనుకుంటే ఆర్టీసీ బస్ టెర్మినల్ కూడా వేయడం కానీ, ఈ విధంగా అనేక రకాల ప్రతిపాదనలతో ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. లాస్ట్ మైల్ రీచ్ కావాలన్నా, ఎంఎంటీఎస్ అనుసంధానం చేసుకోవాలన్నా, కొత్త రూట్లో హైదరాబాద్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో వేయాలన్నా ఈరోజు ఎక్స్పాన్షన్ తీసుకునే విధంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఎలక్ట్రిక్ బస్సుల గురించి కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మనం ఎలక్ట్రిక్ బస్సులు ఏదో కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కాదు, ఒక కేంద్ర ప్రభుత్వ విధానం అయినా సొంతం కొనుక్కోవడానికి అడుగుతూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు మీకు తర్వాత కాదు కాబట్టి అందరూ కుటుంబ సభ్యులం కాబట్టి మనం బయట ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో లేకపోతే ఎక్కడో రాజకీయ మీటింగ్లో మాట్లాడతలేదు.
ఆర్టీసీ అనే కుటుంబానికి పెద్దలుగా ఉండేటువంటి కార్మిక సంఘ ప్రతినిధులు ఇక్కడ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధుల మధ్య మనం మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి తప్పకుండా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఆర్టీసీని ఇంకా పేదవాడి గుండె చప్పుడు, ఎందుకంటే ఇలా పేదవాడు ప్రయాణం చేస్తాడు, ధనవంతుడు ఎట్లా కారణం అవుతాడు, ఆ పేదవారికి సౌకర్యంగా ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్నటువంటి అన్ని అంశాల్లో కార్మికులు చిత్తశుద్ధితో ఇంకా మరింత బాధ్యతగా పనిచేయాలి. మేము కూడా అంతకంటే రెట్టింపు బాధ్యతగా మీ సంక్షేమాన్ని చూస్తామనేటువంటి మాట మరొకసారి సందర్భంగా మనం చేస్తాం. నాకు ఇలా చాలా సంతోషం. వాస్తవంగా కొద్ది ఆలస్యమైనందుకు క్షమించాలి, ఎందుకంటే నేను హౌసింగ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలకు 1,00,000 ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం, అందులో నేను తప్పకుండా హౌసింగ్ మంత్రి గారు కూడా చెప్తా. ఈరోజు అవుట్సోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళ వీళ్ళకి ఎట్లా ఎలిజిబిలిటీ ఇస్తారో 6 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ అర్హత ఉంది కాబట్టి ఆర్టీసీలో కూడా 6 లక్షల ఆదాయం లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా ఆ స్కీమ్ కింద ఇల్లు ఇప్పించే విధంగా బాధ్యత నాదే అనే మాట మనం చేస్తా ఉన్నారు. 6 లక్షల రూపాయలు ఉంటే ఇలా ప్లాట్ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా సైట్ షేర్ ఏదైతే ల్యాండ్ వస్తుందో దాన్ని కూడా ఓనర్షిప్ ఇచ్చే విధంగా ఈరోజు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములలో హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇళ్ళు కట్టే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చెడు చూడాలని ఆలోచనతున్నాం. శంకరగౌడ్ గారు చనిపోయినాడు మీ అందరికీ తెలుసు. ఉద్రిక్త పరిస్థితి ఉన్ననాడు కూడా నేను ఎంపీ గారు రాత్రి 12 గంటలకు కుటుంబాన్ని కలిసి వచ్చినాం. అది మాకున్నటువంటి మానవతావాదం దయచేసి అర్థం చేసుకోవాలి. కదా మేము ఎన్నడూ కూడా ఎవరితోటి మాట్లాడిన అహంకారంగానో నిర్లక్ష్యనో లేకుండా ప్లీజింగ్ మైండ్లో మాట్లాడుతాను. అందరం కూడా మనం కూడా దయచేసి మననం చేసుకోవాలి. విలీనానికి సంబంధించి కూడా మిమ్మల్ని చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మాట తప్పదు అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. అందరి సంఘ ప్రతినిధుల ముందర తీసుకున్న నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి 5 మంత్రులు కలిసి, చీఫ్ సెక్రటరీ 5 అధికారులు కలిసి 40 సంఘాల ప్రతినిధుల ముందర తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. గుర్తింపు సంఘం అధికారులతో కమిటీ వేస్తాం. భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా విలీన ప్రక్రియ చేసే బాధ్యత ఈ ప్రభుత్వంలో నేను రాష్ట్ర రవాణా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అందరి ముందర కూడా ఈ యొక్క మాట చెప్పినాడు. ఆ సందర్భంలో ఒక మాట చెప్పినాడు, మీ అందరికీ కూడా చెప్పినారు. ఆ రోజు మనం కూడా అధికారులు మేమేదో ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకోవద్దు. కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళతో సత్ప్రవర్తన ఉండాలన్నారు. దాని మీద వెంటనే 48 గంటల మీటింగ్ పెట్టి క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చినటువంటి మాట కూడా మీ అందరికీ తెలుసు. మంగళవారం సమావేశాలు అవుతాయి. మీకు ఎక్కడైనా అవసరం ఉంటే నేను నేరుగా కలుస్తా అని చెప్పిన నేను సరే ఎంపీ గారు కలుస్తారు. అధికారులందరం కూడా మేము రిప్రజెంటేషన్ చేసుకోవడానికి అవకాశం లేదనేటువంటి నియంతృత్వంగా ఉండే వ్యక్తులకు కాదు అనే మాట సందర్భంగా మనవేస్తూ తప్పకుండా హేమలత గారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినాం. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆర్థిక సహకారం ఇచ్చినాం. ఇల్లు కూడా వారికి దాగలేదంటే డబల్ బెడ్రూమ్ లేదా స్థలంతో పాటుగా ఇల్లు ఇచ్చే మాట మీద కట్టుబడి ఉన్నామనే మాట మనం చేస్తాం. హేమంత్ గారికి ఉద్యోగానికి సంబంధించి వారు అడుగుతున్నటువంటి ఉద్యోగానికి మరి ఆర్టీ జాబ్ అడుగుతా ఉన్నారు. దాంట్లో కొంత నిబంధనలు సడలించాల్సి వస్తే ఏ విధంగా అనేటువంటిది కూడా తప్పకుండా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొనైనా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తప్పకుండా మేము అండగా ఉంటామని మాట మనవేస్తూ అన్నింటికంటే పెద్ద మనం చేసుకున్నామా ఇలా ఈ పైసలు వాళ్ళందరి ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఒక్కొక్క జీతానికి మీరు ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలా పెద్ద మనతోటి ఆ రోజు మీటింగ్లో అడిగినారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మీరెందుకు మీరు ఒక్కొక్కరు జీతం ఇయ్యరా అని అడిగితే వెంటనే అందరూ కూడా ఆ రోజు హాజరైన వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఇచ్చిన కార్మికులందరికీ ఆ రోజు ఒప్పుకున్నటువంటి నాయకులు మేమెందుకు ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటే వదిలిపెట్టాడు. కానీ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ప్రగతికి, పేద ప్రజల ప్రయాణానికి, కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి మనందరం కూడా కలిసి మరింతగా శ్రమపడదాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ పేద ప్రజలకు ఆర్టీసీ అనేటువంటిది బస్సు ప్రయాణం ఒక లైఫ్ లైన్ గా దేశం మొత్తం మీద ఎట్లయితే రైల్వే ఉంటుందో మన రాష్ట్రంలో బస్సు ఆ విధంగా ఉండే విధంగా మనందరం కలిసి ముందుకు తీసుకుపోదాం. ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలా తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ఉండే విధంగా అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాట మనం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. కుటుంబానికి